Hello people, my name is Sashi and we discuss cinema here. Welcome to the channel Cinema with Sashi. సూర్యాస్ లేటెస్ట్ సినిమా కరుప్పు తెలుగులో వీరభద్రుడిగా వచ్చింది. ఇది యాక్చువల్లీ నిన్ననే రిలీజ్ అవసరం సినిమా, కొన్ని ఇష్యూస్ వల్ల ఈరోజు రిలీజ్ అయింది. సో నేనైతే ఈరోజు ఈ సినిమా చూశాను. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, టు బి హానెస్ట్ నాకైతే సినిమా నచ్చలేదు, చాలా ఫాల్స్గా అనిపించాయి. సినిమా విషయానికి వచ్చేస్తే ఇది ఒక టెంప్లెట్ సినిమానే. మనం ఆల్రెడీ చూసిన గోపాల విచ్ ఈజ్ రీమేక్ ఆఫ్ ఓ మై గాడ్ అలాంటి టెంప్లెట్స్ ఉన్న సినిమానే. అండ్ ఇదే టెంప్లెట్లో ఈ డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఆల్రెడీ ఒక సినిమా తీశారు, అమ్మోర్ తల్లి, విచ్ స్టేర్స్ నయనతార. సో అన్ని సినిమాస్లోనే ఈ సినిమాలో కూడా ఒక మేజర్ క్యారెక్టర్కి ఒక కష్టం వస్తుంది, ఆ కష్టాన్ని తీర్చడానికి దేవుడు వస్తాడు. సో ఆ వచ్చిన దేవుడు ఏం చేస్తాడనేది సినిమా స్టోరీ. యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, మనం ఇందాక ఎగ్జాంపుల్స్ తీసుకున్న గోపాల, ఓ మై గాడ్ ఆర్ అమ్మోర్ తల్లి, ప్రతి దాంట్లో క్లైమాక్స్ వచ్చేసరికి ఒకటేలా ఉంటుంది, విచ్ ఈస్ గాడ్ సేవింగ్ హ్యూమన్. సో ఎక్కడైతే ఏ మేజర్ క్యారెక్టర్ అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తుందో ఆ కష్టాన్ని దేవుడు తీరుస్తాడు. కానీ ఈ స్టోరీలో మాత్రం ఆర్జే బాలాజీ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ నాకేమనిపించిందంటే, ఆ క్యారెక్టర్ స్టోరీ ఫస్ట్ హాఫ్కే ఎండ్ చేసేయడం. వెల్కమ్. చిన్న గ్యాప్ ఇస్తే భయం తగ్గిపోయిందా? సో ఇది ఫస్ట్ హాఫ్లో అయిపోయే సినిమానే, మరి సెకండ్ హాఫ్ ఎందుకు చూడాలి ఎవడన్నా? పోనీ ఆ సెకండ్ హాఫ్ ఏమైనా బాగుందా అంటే కిచిడిలో చేసి పెట్టారు మొత్తం. కథ ఎట్టు వెళ్తుందో, ఏ సీన్కి లీడ్ ఇస్తుందో తెలియక గజిబిజిగా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది స్టోరీ. ఓవరాల్గా చూసుకుంటే సెకండ్ హాఫ్ కాస్త మంచిగా రాసినా యావరేజ్ స్టోరీ అయి ఉండేది, కానీ దే మిస్డ్ ఇట్. సెకండ్ హాఫ్లో చాలా స్పూఫ్స్ ఉంటాయి. అంటే ఐ అండర్స్టాండ్, అంటే ఒక బిగ్ హీరోకి ట్రిబ్యూట్స్ ఇవ్వాలి కాదనట్లేదు, కానీ ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే అది ట్రిబ్యూట్ ఎలా అవుతుంది, స్పూఫ్ అవుతుంది తప్పితే. క్లైమాక్స్ విషయానికి వస్తే ఎప్పుడు అవుతుందో తెలీదు, ఎందుకు అవుతుందో తెలీదు, అవుతూనే ఉంటుంది. ఒక క్లైమాక్స్ తర్వాత ఇంకో క్లైమాక్స్, ఆ క్లైమాక్స్ తర్వాత ఇంకో క్లైమాక్స్. దన్నోరావు మరంతా నెగిటివ్సేనా, ఒక్క పాజిటివ్ కూడా లేదా అంటే ఎందుకు లేదు, ఉంది. మన సూర్య ఎప్పట్లానే తన 100/100 ఎఫర్ట్స్ ఇచ్చారు. సినిమాలో ఉన్నంతసేపు చాలా ఎనర్జెటిక్గా, చాలా ఫ్లోలో ఉంటారు ఆయన. విలన్గా చేసిన డైరెక్టర్ ఆర్జే బాలాజీ కూడా చాలా బాగా చేశారు. ఆ స్టైల్, ఆ మ్యానరిజమ్స్ తనకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ. ఆ కలర్ ప్యాలెట్ ఎవరి డెసిషన్ తీసుకున్నారో కానీ చాలా యాప్ట్గా ఉంటుంది. ఎందుకంటే సినిమాలో బ్లాక్స్ అండ్ రెడ్ థీమ్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు వీరభద్రుడి స్టోరీ ఆర్ తన ఎలివేషన్స్ ఇవ్వడానికి. సో దీనికి కావాల్సిన కలర్ ప్యాలెట్ చాలా బాగా చూస్ చేసుకున్నారు అనిపించింది. ఇది కాస్త అట్లీ తీసిన జవాన్ కలర్ ప్యాలెట్లా ఉంటుంది, కానీ ఈ స్టోరీకి ఇది అవసరం, చాలా బాగా యాక్ట్ అవుతుంది. అయ్యో వచ్చింది తెల్లోళ్ళ దేవుడైతే క్షమాపణ అడగచ్చు, కానీ వచ్చింది భద్రుడు, వీరభద్రుడు. ముక్కలు చేసి కుక్కలకు పడేస్తాడు. ఆల్సో ఇంకో పాజిటివ్ చెప్పాలంటే సాయబ్ వెంకట్ మ్యూజిక్ చాలా బాగుంది, పవర్ఫుల్ బీజమ్స్ ఇచ్చారు, చాలా బాగా ఎలివేట్ చేసే మూవీని. కానీ ఇంతకుముందు చెప్పినట్టు సీన్లో ఏ పసా లేకపోతే ఎంత కొట్టినా శవాల దగ్గర డప్పు వాయించినట్టే ఉంటుంది. సో అదండి, ఓవరాల్గా నాకైతే పెద్దగా నచ్చలేదు, హాఫ్ బేక్ ప్రోడక్ట్లో అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగోలేదు. లాస్ట్లీ ఇది నా ఒపీనియన్ మాత్రమే. ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ నియరెస్ట్ థియేటర్స్ టు యూ టు గెట్ యువర్ ఓన్ పర్స్పెక్టివ్. ఉండనా మరి, బాయ్.